సృష్టికర్త తానేగా దాసుని పని చేసగా రాజ్యమే స్థాపించిన రాజుల రాజుతడు విడిసి మనిషి కొరకు దిగి వచ్చిన నాయకుడు శిక్ష విధించే అర్హత కలిగి ఉన్నవాడు జనుల శిక్ష తను భరించే తానే బలి అయినాడు పోషకుడు పరిపాలకుడు నా కొరకై కడ వరకు నిలిసే సమర్థుడు పోషకుడు పరిపాలకుడు నా కొరకై కడ వరకు నిలిసే సమర్థుడు పుట్టింది రాజుగా బ్రతికింది పీరగా సృష్టికర్త తానేగా దాసుని పని చేసగా గగనాల నేలే బగబగల భూమి పైన వెన్నెలగా నడియాడుట అద్భుతం జలదులను సైతం మన్నించు ప్రళయం ధరలోన కనికరమై జీవించుట ఆశ్చర్యం సత్రమందు స్థలము దొరకగా తొట్టిలోన పవలించాడా పంచభూతములకు శిల్పి ఆ సర్వముడే కాదా మట్టిలోన కాలు నిలపగా మహిమ విడిసికొచ్చాడా సృష్టిలోన సృష్టికర్తను నాయకుడు విశ్వనాయకుడు జీవమునే బహుమతిగా జనులకు పంచినవాడు నరుడు అతికాయుడు సర్వమును మన కొరకై త్యాగము చేసినవాడు పుట్టింది రాజుగా బ్రతికింది బీదగా సృష్టికర్త తానేగా దాసుని పని చేసగా పరలోకపు రాజు ఒక తార వెలిసింది యజమానునిపై నిలిసింది ఆ దూతల సైన్యం కాపరులకు దర్శనం దావీదు పట్టణమే వెలుగులమయమై మారింది బెత్లెహేమ అల్పమైన దానము కావే సర్వజనుల యోధుడు నీలో నుండే వచ్చాడే జ్ఞానులంతా బాలు చేరి శిరమ వంచి పూజించారే సర్వలోక జ్ఞానిని చూసి ఆనందంతో మ్రొక్కారే సుందరుడు అతి కాంతనీయుడు సర్వమునే మన కొరకై త్యాగము చేసినవాడు సుందరుడు అతి కాంతనీయుడు సర్వమునే మన కొరకై త్యాగము చేసినవాడు పుట్టింది రాజుగా బ్రతికింది బీదగా సృష్టికర్త తానేగా దాసుని పని చేసగా రాజ్యమే స్థాపించిన రాజుల రాజతడు మహిమ విడిచి మనిషి కొరకు దిగి వచ్చిన నాయకుడు శిక్ష విధించే అర్హత కలిగి ఉన్నవాడు జనుల శిక్ష భరించే తానే బలి అయినాడు పరిపాలకుడు నా కొరకై కడ వరకు నిలిసే సమర్థుడు పోషకుడు పరిపాలకుడు నా కొరకై కడ వరకు నిలిసే సమర్థుడు నాయకుడు విశ్వనాయకుడు జీవమునే బహుమతిగా జనులకు పంచినవాడు నాయకుడు విశ్వనాయకుడు